శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అక్రూర వ్రజయాత్ర స్వప్నవర్ణనం. అటు పిమ్మట శ్రీనారాయణుడు ఇట్లు చెప్పెను. తన శరణు పొంది కంసునిచే పంపబడ్డ తరువాత అక్రూరుడు ఉత్తమమైన మధురమైన భోజనం తిని సువాసన గల పానీయం తాగి కర్పూరం కలిగిన తాంబూలం భుజించి పడకయందు విశ్రమించెను. భోగసుఖం కలగగానే అని సుఖంగా నిద్రపోయెను. పురాణాలు శృతుల్లో చెప్పినట్టు ఆ పిదప వాద్యాదులు ఏమీయో లేని నిశ యొక్క చివరి సమయంలో అతడు కలగనను. దృఢమైన శరీరం కలవాడు, ముడుచుకున్న వెంట్రుకలు కలవాడు, 2 వస్త్రాలు కలవాడు, మంచి పడకపై పడుకున్నవాడు, నిగనగలాడుతున్నవాడు, చింతాశోకాలు లేనివాడు, కిశోర వయస్సువాడు, శ్యామల శరీరం వాడు, 2 చేతులు కలవాడు, మురళిని ధరించినవాడు, పీత వస్త్రం కట్టుకున్నవాడు, వనమాలతో అలంకరించబడినవాడు, ఒంటి నిండుగా చందనం పోసుకున్నవాడు, మాలతీమాలతో శోభిస్తున్నవాడు, ధరించదగిన మంచి రత్నాలతో మనల భూషణాలతో అలంకరించబడ్డవాడు, తలలో నెమలిపించం కలవాడు, చిరునవ్వు కలవాడు, పద్మలోచనుడైన బ్రాహ్మణ శిశువును అతడు మొదట కలలో దర్శించెను. ఓ ముని, ఆ పిదపు అతడు పీతవస్త్రం ధరించింది, రత్నభూషణాలు అలంకరించుకున్నది, వెలుగుచున్న దీపం చేతిలో కలది, చేతిలో తెల్లని ధాన్యం కలది, శ్రేష్ఠురాలు, శరత్కాలమందల చంద్రుని వంటి ముఖం కలది, చిరునవ్వు ముఖం కలది, వరమిచ్చినది, శుభమైనది, అందమైన పతిపుత్రులు గల సతిని, ఆ పిదప శుభాశీసులు ఇచ్చుచున్న విప్రుని, శ్వేత పద్మాన్ని, రాజహంసను, గుర్రాన్ని, సరోవరాన్ని, బాగుగా పండిన పుష్పించిన శుభమైన మామిడి, వేప, కొబ్బరి, పెద్ద జిల్లేడు, అరటి చెట్లను చూసెను. పర్వతంపై గల వృక్షమందున్న, ఇనుగుపై ఉన్న, గుర్రంపై ఉన్న, మబ్బునందున్న, తనను కరుస్తున్న తెల్లని సర్పాన్ని చూసెను. తాను వీణ వాయిస్తున్నట్టుగా, పాయసం తిన్నట్టుగా, తనకిష్టమైన పెరుగు, పాలతో కూడిన తామరాకులో ఉన్న అన్నం తిన్నట్టుగా కలగనెను. అప్పుడే శరీరం నిండా పురుగులు మలమున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, మోహం పొందినట్టుగా, మరలా తెల్లని ధాన్యం పుష్పం చేత ధరించినట్టు, క్షణకాలం చందనాన్ని అంతటా పూసుకున్నట్టు, మేడలో ఉన్నట్టు, సముద్రంలో ఉన్నట్టు, తాను ఎర్రగా ఉన్నట్టు, తాను చిన్నము భిన్నము అయినట్టు, తన శరీరం నిండా గాయాలైనట్టు, మేధ పూయంలో కలిగి ఉన్నట్టు కలగనను. పిదప వెండిని, మణిని, చక్కని బంగారాన్ని, ముత్యాలు, మాణిక్యాలు, రత్నాలు, శుభమైన పూర్ణకుంభ జలాన్ని దర్శించెను. లేగదూడతో కూడిన కామధేనువును, వృషభేంద్రమును, నెమలి పిల్లను, చిలుకను, బెగ్గురు పక్షిని, హంసను, చీపర పిట్టను, కాటుక పిట్టను, తాంబూలాన్ని, పుష్పమాలలను, మండుచున్న అగ్నిని, దేవపూజను, పార్వతి ప్రతిమను, కృష్ణ ప్రతిమను, శివలింగాన్ని, విప్రబాలికను, బాగుగా పండి ఫలించిన పంటను, దేవస్థలాన్ని, రాజశ్రేష్ఠుని, సింహాన్ని, వ్యాఘ్రాన్ని, గురువును, సురను, వీటి అన్నింటినీ కలలో చూసి వెంటనే మేల్కొనెను. దివసంలో చేయు కార్యాలు నిర్వర్తించి ఈ విషయమంతటిని ఉద్ధవునికి తెలియజేసెను. ఉద్ధవుని ఆజ్ఞ తీసుకొని గురువుల, దేవతల పూజ చేసి మనస్సులో శ్రీకృష్ణుని ధ్యానించి యాత్ర చేశాను. ఓ నారద, మార్గంలో ముందు మంగళప్రదమైన, శుభప్రదమైన, కోరిన ఫలితం ఇచ్చు రమ్యమైన వాణ్ణి, శుభసూచకమైన వాణ్ణి, ఎడమ భాగంలో ఆడ మగ నక్కలను, పూర్ణ కుంభాన్ని, ముంగిసను, పాలపిట్టను, పతి పుత్రులు గల సాధ్విని, దివ్య ఆభరణాలు అలంకరించుకున్న దాన్ని, తెల్లని పువ్వును, మాలను, ధాన్యాన్ని, కాటుక పిట్టను, శుభ్రమైన దాన్ని, ఎడమ భాగంలోను మండుచున్న అగ్నిని, బ్రాహ్మణుని, ఎద్దును, ఏనుగును, దూడతో కూడిన ఆవును, తెల్ల గుర్రాన్ని, రాజహంసను, వేశ్యను, పుష్పమాలను, పెరుగు, పాయసాన్ని, మణి, బంగారం, వెండి, ముత్యాలు, ఇష్టమైన మాణిక్యాలు, మద్యం, మాంసం, చందనం, ఇప్ప, సారాయిని, మంచి నెయ్యిని, నల్ల జింక, పండు, పేలాలు, వండిన అన్నం, అట్లే అద్దము, చిత్రించిన విమానం, బాగుగా వెలుగుతున్న ప్రతిమను, తెల్ల కలువను, పద్మవనం, శంఖం, చీపరపిట్ట, మొగ్గ, పిల్లి, పర్వతం, మేఘం, నెమలి, చిలుక, బెగ్గురు పక్షులను కుడి పక్కన చూసెను. శంఖం, కోకిల, మంగళప్రదమైన వాద్యాల ధ్వని వినడం, విచిత్రమైన కోకిల సంగీతాన్ని, చిలక శబ్దాన్ని, జయధ్వని వినను. ఈ విధమైన శుభాలు చూసి శబ్దాలు విని ఆనందించిన మనసు గల వాడై హరిని స్మరిస్తూ పుణ్యప్రదమైన బృందావనమును వనం ప్రవేశించను. ఎదుట రమ్యమైన రాసమండలమును చూస్తూ ప్రయాణిస్తుండగా చందనం, అగరు, కస్తూరి పుష్పాలు, చందనాలతో కూడిన గాలితో ఆ స్థలమంతా సువాసనతో నిండిపోయింది. మంగళ ఘటాలతో, అరటి స్తంభాలతో ఆ ప్రదేశం వెలుగుతున్నది. మామిడి చెగుళ్ల సమూహాలతో, పట్టుదారాలతో చిత్రించబడి ప్రకాశిస్తున్నది. అది అంతయు ఎల్లప్పుడూ పద్మరాగమణులతో నిర్మించబడింది. అందమైన శతకోటి కుంజ కుటీరములతో, శోభనార్హమైన త్రికోటి రత్న మందిరాలతో శోభిస్తున్నది. రాసక్రీడం గల వృందావనంను చూసి అతడు కొంత దూరం ముందుకు పోయెను. అతడు తనకెదురుగా పరమైన రమ్యమైన వైకుంఠంతో సమానమైన, వైకుంఠానికి నిలయమైన ఉత్తమమైన నందవ్రజాన్ని చూసెను. అది రత్నపు మెట్లు కలది, రత్నస్తంభాలతో వెలుగుతున్నది. రకరకాలైన విచిత్రాలైన చిత్రములు కలది. మంచి రత్న వలయములు కలది.
సారమైన మన్నుల చేత పొదగబడింది. అంతటా అతడు విశ్వకర్మ రచించిందైన రాజద్వారమందు కనిపించిన మార్గం ద్వారా ప్రవేశించెను. ఆ ప్రదేశం పతాకాలు రత్నజాలములు కలది, ముత్యాలు మాణిక్యాలతో అలంకరించబడినది, దర్పణాల శోభ కలది, రత్న చిత్రాలతో చిత్రించబడింది, రత్నాలతో చేయబడ్డ వీధులు కలది, మంగళకరమైన ఘటంతో కూడినది, మంగళమైనది అయినట్టుది. అక్రూరుడు వచ్చి తెలిసి నందుడు ఆనందపడి రామకృష్ణులతో కలిసి అతన్ని అనుసరించుటకైపోయాను. వృషభాలను విద్యావంతులను వెంట తీసుకుని, వేశ్యల్ని ముందుంచుకుని, పూర్ణ కుంభం గజశ్రేష్టం తెల్లని ధాన్యాలను ముందుంచుకుని, నల్లని ఆవును మధుపర్కం పాద్యం రత్న ఆసనాదులు వెంట తీసుకుని, ఆదరంతో శాంతుడై చిరునవ్వుతో అట్లే వినతుడై వెళ్ళను. ఆనందంతో నందుడు తన వారి సమూహంతో పిల్లలతో కూడి వెళ్ళి మహాభాగుడైన అక్రూరుని చూసి కౌగిలించుకున్నను. గోపకులందరూ శిరస్సు వంచి ఆయనకు నమస్కరించిరి. వారు ఆయన ఆశీస్సులు స్వీకరించిరి. ఓ ముని, వారికి పరస్పరం సంయోగమైంది. కృష్ణుని బలరాముని అక్రూరుడు తన వక్షంపై ఉంచుకొనను. పులకలతో ఆయన శరీరం నిండిపోగా వారి 2 చెక్కిళ్ళు ముద్దాడను. కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండగా మిక్కిలి ఆనందించిన వాడై కృతార్థుడై సిద్ధించిన కోరిక కలవాడై 2 చేతులు గల శ్యామల వర్ణంతో సుందరుడైన శ్రీకృష్ణుని ఆయన క్షణకాలం చూసెను. పీత వస్త్రం ధరించిన వాడు, మాలతీమాలతో అలంకరించబడ్డవాడు, దేహం నిండుగా చందనం పూసుకున్నవాడు, పరుడు, వంశీధరుడు, వరుడు, బ్రహ్మ ఈశ శేషాదులచే సనకాది మునులచే స్తుతించబడువాడు, గోపకన్యల చేత చూడబడుతున్నవాడు, పరిపూర్ణతముడైన తన వక్షమందున్న వాడిని విభువును చిరునవ్వు నవ్వుతున్న 4 చేతులు గల కృష్ణుని క్షణకాలం చూసెను. ఆయనకు లక్ష్మీ సరస్వతులు తోడుగా ఉండరి. వనమాలతో అలంకరించబడెను. పక్కలో సునంద నంద కుముదులు సేవిస్తూ భక్తితో నమ్రులై సిద్ధుల సంఘాలు ఆ పరాత్పరుని సేవిస్తున్నారు. 5 ముఖాలు గల త్రిలోచనుడుగా ఆ దేవుని క్షణకాలం చూసెను. ఆయన శుద్ధ స్ఫటికం వలె తెల్లగా ఉన్నాడు. నాగరాజు మెడలో వెలుగుతున్నాడు. దిగంబరుడు, పరబ్రహ్మ, భస్మాంగుడు, జడలు గలవానిగా చూసెను. చేతిలో జపమాల ఉన్నది. ధ్యాననిష్ఠతో ఉన్నాడు. యోగులకు మనీషులకు శ్రేష్ఠుడైన ధ్యాననిష్ఠుడైన చతుర్ముఖునిగా ఆయన్ని దర్శించెను. క్షణకాలం ధర్మస్వరూపునిగా, మరుక్షణంలో శేషరూపునిగా, క్షణకాలం సూర్యుని వలె సనాతనుడైన జ్యోతి స్వరూపునిగా దర్శించెను. క్షణకాలం పరమశోభ కలవానిగా, కోటి కందర్పులను తిరస్కరించువానిగా సందర్శించెను. కామినులకు కమనీయుడు, కాముకుడు, కామం గలవాని వలె ఉన్న శిశువును చూసి తన వక్షమందుంచుకొనెను. ఓ నారద, ఆ అక్రూరుడు నందుడు చూపిన రమ్యమైన రత్నసింహాసనంపై కూర్చుని భక్తితో ప్రదక్షిణం చేసి శరీరమంతా పులకరించగా శిరస్సు భూమిపై ఉంచి నమస్కరించి పురుషోత్తముని ఈ విధంగా స్తుతించెను. కారణ రూపునికి నమస్కారం, పరమాత్మ స్వరూపునికి నమస్కారం, విశ్వములన్నింటికీ ఈశ్వరుడైన వానికి నమస్కారం, పరునికి ప్రకృతికి ఈశ్వరుడైన పరుని కన్నా పరతరుడైన వానికి నమస్కారం, నిర్గుణునికి నిరీహునికి నీరూపునికి రూపం కలవానికి సర్వదేవతల స్వరూపునికి సర్వదేవులకు ఈశ్వరుడైన వానికి సర్వమైన విశ్వంలో బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపునికి ఆది బీజానికి వానికి ఈశుడైన విశ్వరూపునికి నమస్కారం, గోపాంగనలకు ప్రభువైన వానికి నమస్సులు, గణేశ ఈశ్వర రూపునికి సురగణేశునికి నమస్కారం, రాధేశునికి నమస్సులు, రాధారమణ రూపునికి రాధారూపధరునికి నమస్కారం, రాధతో ఆరాధించబడవానికి రాధకు ప్రాణం కన్నా అధికమైన వానికి నమస్కారం, రాధచే సాధించబడవానికి రాధ అధిదేవునికి ప్రియతముడైన వానికి నమస్కారం, రాధా ప్రాణానికి ఆధారమైన వానికి విశ్వరూపుడైన వానికి నమస్కారం, వేదాలచే స్తుతించబడిన ఆత్మవేద మెరిగిన వేదస్వరూపుడమైన నీకు నమస్కారం, వేదములకు అధిష్టాతృ దేవునికి వేదబీజునికి నీకు నమస్కారం, ఎవని రోమములందు అసంఖ్యాకాలైన విశ్వాలు ఎల్లప్పుడూ ఉండునో అట్టి నీకు నమస్కారం, మహాద్విష్ణువుకు ఈశ్వరుడైన వానికి విశ్వేశునికి నమస్సులు, స్వయంగా ప్రకృతి రూపుడైన వానికి ప్రాకృతునికి నమస్కారం, ప్రకృతి ఈశ్వర రూపునికి ప్రధాన పురుషునికి నమస్కారం అని ఈ విధంగా స్తుతించి సభాస్థలమందు మూర్ఛనందును. అతడు త్వరగా భూమిపై పడి తిరిగి ఈశని బయట ఉన్నవానిగా, హృదయమందున్న వానిగా, అంతలా ఉన్నవానిగా, శ్యామల రూపునిగా, విశ్వమందున్నవానిగా, విశ్వరూపుడైన వానిగా చూసెను. ఓ నారద, శ్రీకృష్ణుడు అక్రూరుని రమ్యమైన రత్న సింహాసనమందు కూర్చోబెట్టెను. నీవేమి చూచితవని వృత్తాంతమంతటినీ అడిగను. కుశలం అడుగుతూ మధుర ఆహారం భుజింపచేసెను. ఇష్టమైన కంస వృత్తాంతం అక్రూరుడు చెప్పసాగను. తన తల్లిదండ్రులను విడిపించుటకు రామకృష్ణుడు వెళ్ళాలని అక్రూరుడు చేసిన స్తోత్రం సావధానంగా చదివిన పుత్రులు లేనివారు పుత్రుని,
భార్య లేనివాడు భార్యను, ధనహీనుడు ధనాన్ని, భూమి లేనివాడు అన్ని పాడి పంటలతో కూడిన భూమిని, సంతానం చనిపోయినవాడు సంతాన లాభాన్ని, ప్రతిష్ఠ లేనివాడు ప్రతిష్టను, కీర్తి లేనివాడు అవలీలగా విస్తారంగా కీర్తిని పొందును. అక్రూరుడు మిక్కిలి ఆనందించిన మనసు గలవాడై అందమైన చంపక తలుపమందు కృష్ణుని తన వక్షమందు ఉంచుకుని సకాలంలో నిద్రించెను. ప్రొద్దునే లేచి ఉత్తమమైన ఆహ్నికమును త్వరగా నిర్వర్తించి జగత్పతి అయిన రాముని కృష్ణుని తన రథమందు ఉంచుకునను. 5 రకాలైన గో సంబంధ వస్తువులను వృషభానువు గల నందమును, సునందమును, చంద్రభానువు గల దాన్ని, అనేక రకాల వాద్యములు, మృదంగములు, మురజ మొదలైన వాణ్ణి, పటహ, పనవడక్క, దుందుభి, అనకములను, సజ్జ, సన్నాహని, కంచు పట్టగల మర్దల, మాండలిని వ్రజేశ్వరుడైన నందగోపుడు ఆనందంతో వాయించసాగెను. ఆ వాద్య శబ్దాలను గోపికలు విని రామకృష్ణులు వెళుతున్నారని తెలిసి కృష్ణుడు రథంపై కూర్చుంట చూసి కోపపీడితులై అతని దగ్గరకు వచ్చిరి. కృష్ణుడు వారందరినీ వారిస్తున్నను రాధతో ప్రేరేపించబడి తమ పాదఘాతములతో అవరేలగా ఈశ్వరుని రథం విరగతన్నిరి. ఆ సమయాన అక్కడ ఉన్న గోపకులందరూ హాహాకారాలు చేసిరి. బలవంతులైన స్త్రీలు కృష్ణుని తమ వెంటనే తీసుకుని వెళ్ళిపోయిరి. ఒక గోపిక కోపంతో క్రూరంగా ఆ అక్రూరుని భయపెట్టసాగింది. కొందరు వస్త్రంతో అక్రూరుని బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోయిరి. ఒకటి కంకణం గల కరంతో అక్రూరుని కొట్టసాగింది. ఓ ముని, మరి ఒక గోపిక ఆయన వస్త్రం హరించి వివస్త్రాన్ని చేయసాగింది. దెబ్బలతో గాయపడ్డ సర్వ అవయవాలు గల అక్రూరుని చూసి మాధవుడు రాధ దగ్గరకు పోయి తిరిగి ఆమెకు బోధ చేయసాగను. సాదరంగా వినయంతో ఆధ్యాత్మిక యోగంతో అక్రూరుని మేలుకొలిపి విభువు ఆమెను కూడా మేలుకొలిపెను. ఆకాశం నుండి వచ్చిన విశ్వకర్మ నిర్మించిన మణిశ్రేష్టములు తాపించబడ్డ దివ్యమైన విచిత్ర వస్త్రాలు కల మంత్రాలతో బయలుదేరిన రథాన్ని హరితన ఎదురుగా చూసెను. దాన్ని చూసి జగత్పతి మాతృభవనానికి వచ్చను. భగవంతుడు బాంధవులతో కూడా మునీంద్ర, దేవేంద్ర, బ్రహ్మేశ శేషులతో నమస్కరించబడను. తిని తాగి సుఖంగా నిద్రపోయెను. మిక్కిలి ఆనందించిన మనసు గల వారే గోపికలందరూ నిద్రపోయిరి. ఓ నారద, అందమైన పుష్పములు పడకపై ఆయన రాధతో సహా నిద్రించెను. గోకులమందున్న జనులందరూ ఆనందించిన వారే. కొందరు గోవులు నాట్యం చేసిరి, కొందరు సంగీత తత్పరులై పాడిరి. ఓం శాంతి శాంతి శాంతి.